నాని, వివేకాత్రేయ కాంబినేషన్లో డివివి దానయ్య నిర్మించిన సరిపోదా శనివారం మూవీ గత గురువారం విడుదలై విజయపథంలో సాగిపోతోంది. అతి త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరబోతోంది. దసరా, హాయ్ నాన్న తర్వాత నాని నటించిన ఈ సినిమా సైతం అతన్ని నటునిగా మరో మెట్టు పైకెక్కించింది. అయితే నటునిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన మార్కు చూపించాలన్నది మొదట్నుండి నాని కోరిక. అలా ప్రశాంతి త్రిపురనేనితో కలిసి నాని ఆ సినిమాను నిర్మించాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత శైలేష్ కురణ్తో కలిసి హిట్ సిరీస్కు శ్రీకారం చుట్టాడు నాని. దీని మొదటి భాగంలో విశ్వక్సేన్ నటించగా రెండో భాగంలో అడవిశేష్ హీరోగా యాక్ట్ చేశాడు. రెండో భాగం చివర్లోనే ఈ ఫ్రాంచైజీలో వచ్చే మూడో భాగంలో నాని అర్జున్ సర్కార్ పాత్ర పోషించబోతున్నాడని దర్శకుడు హింట్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో రూపంలో గురువారం జనం ముందుకు వచ్చింది. లోకల్ ఇష్యూని ఫస్ట్ కేసుగాను, నేషనల్ ఇష్యూను సెకండ్ కేసుగాను తీసుకున్న దర్శకుడు శైలేష్ కురణ్ ఇప్పుడు థర్డ్ కేసులో ఇంటర్నేషనల్ ప్రాబ్లంను సాల్వ్ చేసే అధికారిని రంగంలోకి దించాడు. అతనే అర్జున్ సర్కార్. దేశ సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న అర్జున్ సర్కార్ ప్రమాదంలో పడ్డాడని ఓ వ్యక్తి ఫోన్ చేయగా అర్జున్ సర్కారే ఓ ప్రమాదం అంటూ మిలిటరీ ఆఫీసర్ చెప్పడం ఈ గ్లింప్స్లోని కొసమెరుపు. సరిపోదా శనివారం తర్వాత నాని చేయబోయే సినిమాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ సొంత సినిమానే నాని చేస్తున్నట్టు స్పష్టమైంది. అంతేకాదు నాని నటిస్తున్న ఈ 32వ సినిమా రిలీజ్ డేట్ను లాక్ చేశారు. హిట్ 3 మూవీ మే 1న జనం ముందుకు రాబోతోంది.